షియా వర్గానికి చెందిన ముస్లింలు చేస్తున్న ఈ ఊరేగింపుపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ని అడిగితే తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, మొహర్రం విశిష్టత గురించి, అలాగే షియా వర్గానికి చెందిన ముస్లింలు తమను తాము బాధించుకుంటూ ఈ ఊరేగింపు చేస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితి చెప్పండి, ఎలా జరుగుతోంది అది? హరి, ఇస్లాం కోసం మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన మనవుడు చేసిన త్యాగానికి గుర్తుగా ఈరోజు ముస్లింలు, ముఖ్యంగా షియా వర్గానికి సంబంధించిన వాళ్ళు శోకంగా ఈ మొత్తం ర్యాలీ చేస్తుంటారు. మొహర్రం సంబంధించిన 10వ తేదీ, మొహర్రం అనే నెల ఇస్లాం సంబంధించినటువంటి తేదీలలో మొదటి నెలగా, ఇస్లాం సంబంధించినటువంటి తేదీలు హిజ్రీలతో మొదలు పెడితే మొహర్రం అనేది మొదటి నెలగా ఉంటుంది. సంవత్సర ప్రారంభం ఇక్కడ నుంచి అవుతుంది. ఈ రోజు మొహర్రం కు సంబంధించిన 10వ నెల. దీన్ని షహాదత్ గా పిలుస్తుంటారు. షహాదత్ రోజున ప్రతి ఒక్కరు ఎవరైతే శోకం చేయాల్సి ఉంటుంది, 10వ తేదీ ఈ రోజు మనం చూడాల్సి ఉంటుంది. ఈ 10వ తేదీ రోజు శోకం జరుగుతున్న భాగంగా ఈ రోజు ఉదయం ఏదైతే బీబీకా ఆలం ప్రాంతం నుంచి, బీబీకా అలావా ప్రాంతం నుంచి బీబీకా ఆలం అనేటువంటి ఊరేగింపు బయలుదేరింది. షియాలు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటున్నారు. దబీర్పురం నుంచి ఈ ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ చార్మినార్ మీదుగా ప్రస్తుతం దారుల్ షఫా వరకు చేరుకుంది. దారుల్ షఫా దగ్గర ఇప్పుడే నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా అక్కడ ఒక ధట్టి సమర్పించడం జరిగింది. ధట్టి అనేది ఒక పవిత్రమైనటువంటి ఒక క్లాత్. దానికి పీరీలకు సమర్పించేటువంటి ఈ ధట్టికి ఏదైతే మొక్కులు చెల్లించుకోవడానికి ప్రధానంగా పూలు, అదేవిధంగా ధట్టీలను ముస్లిం సమాజంలో ఉపయోగిస్తుంటారు. ఈ రోజు ధట్టి సమర్పణ ఎక్కువ జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ధట్టి సమర్పించినటువంటి పరిస్థితిని చూసాం. అదేవిధంగా చాలా మంది షియాలు ప్రతి ఒక్కరూ ఈ శోకంలో ఈ రోజు మొత్తం ర్యాలీ ఏదైతే జరుగుతుందో మొత్తం 22 గ్రూపులుగా వాళ్ళు వివిధ రకాలుగా తమ శోకాన్ని వెల్లడిస్తుంటారు. కొంతమంది బ్లేడ్లతో, కొంతమంది కత్తులతో, కొంతమంది చైన్లతో, ఇలా 22 రకాలుగా 22 గ్రూపులకు సంబంధించినటువంటి యువకులు, ప్రధానంగా షియా వర్గానికి సంబంధించిన యువకులు తమను బాధించుకోవడం ద్వారా తాము కూడా ఆ శోకంలో భాగమైనటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ర్యాలీ మొత్తం జరుగుతుంది. ప్రస్తుతం దారుల్ షఫా దగ్గర ఈ బీబీకా ఆలం సంబంధించిన ఊరేగింపు కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో బీబీకా ఆలం సంబంధించినటువంటి ఫైనల్ డెస్టినేషన్ అయితే ఇక్కడ ఉందో చాదర్ ఘాట్ కు చేరుకున్న తర్వాత ఈ ఊరేగింపు పూర్తవుతుంది. ఏనుగుకు సంబంధించిన సవారీ మనం చూస్తున్నాం. ఏనుగు పైన బీబీకా ఆలం సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రాసెషన్ జరుగుతోంది. షియాసు చాలా ఎక్కువ సంఖ్యలో చాలా తమను ఓన్ చేసుకొని ఈ మొత్తం కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తుంటారు. హరి, ఓకే ఇస్మాయిల్.